దీనిలో వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ అన్నీ ఉంటాయి. ఇన్ఫాక్ట్ అక్కడ మనం చిట్ చాట్ చేసుకోవచ్చు, మనం ఫ్రెండ్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మనం అక్కడ ఉంటాం ఫిజికల్గా, మన అవతార్స్ అక్కడ ఉంటాయి. ఇంకో అవతార్స్ ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు, మనకు కావాల్సిన డ్రెస్లు అవతార్కి వేయచ్చు, అంటే బట్టలు కొనుక్కోవచ్చు, వాటికి రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు, అక్కడ మన ఆవాసాలు కొనుక్కోవచ్చు. మెయిన్ ప్లేసెస్ అయితే ఎక్కువ కాస్ట్, సబర్బ్స్ అయితే, స్లమ్స్ అయితే తక్కువ కాస్ట్. ఇలా అక్కడ కూడా రియల్ ఎస్టేట్లు ఉంటాయి, అక్కడ కూడా కరెన్సీ ఉంటుంది. మనం అక్కడ జాబ్కి వెళ్ళొచ్చు, మనం అక్కడ ఫ్రెండ్స్ని తయారు చేసుకోవచ్చు, అక్కడ ఎంటర్టైన్మెంట్ చేసుకోవచ్చు, అక్కడ గేమ్స్ ఆడుకోవచ్చు, అక్కడే జీవనం సాగించవచ్చు. ఇటువంటి ప్రపంచం రాబోతుంది. ఒక వర్చువల్ ఎస్కేపిజం డెవలప్ అవబోతుంది, అదే మెటావర్స్. మార్క్ జుకర్బర్గ్, సత్య నాదెల్లా ఇలాంటి వాళ్ళందరూ ఇంటర్నెట్లో ఇది ఒక కొత్త ఎవల్యూషన్, ఎక్స్టెండెడ్ ఫార్మ్ ఆఫ్ ఇంటర్నెట్ అంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, జనరేటివ్ ఏఐ, వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ ఇవన్నీ కలిపి మెటావర్స్ తయారవబోతుంది. మనకి కాఫీ తాగాలనిపించింది, అసలు నిజంగా కూర్చుని కాఫీ టేస్ట్ మన సెన్సెస్కి అర్థమవుతుంది అనమాట. అవి కూడా దానిలో ఫీచర్స్ రాబోతున్నాయి. అంటే మనం చూడాలనుకున్న వ్యక్తులు కానీ, మనం తాగాల్సిన కాఫీ కానీ ఏమైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200 ఏళ్ల క్రితం మన చుట్టాలు ఎవరో చనిపోయారు అనుకుందాం, వాళ్ళకి సంబంధించిన అవతారం అక్కడ ఉంటే వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఇంటరాక్షన్స్ కూడా అంటే మనకు ఆ ఫీలింగ్ తెప్పిస్తారనమాట ఇవన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ జనాలు ఫిజికల్గా మ్యూజియంకి వెళ్ళటం తగ్గిపోయింది. నాకు ఆర్ట్ మ్యూజియం అంటే చాలా ఇష్టం. నా క్రియేటివిటీ ప్రకారం ఆర్ట్ మ్యూజియం అక్కడ తయారు చేసుకోవచ్చు, నేను కూడా ఇంటరాక్టివ్గా తయారు చేసుకోవచ్చు.